जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्री पद्मनाभ वैकुंठनाथ. ఏదైనా సడన్గా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనము ఏదో ఒకటి బుక్ చేసుకొని వస్తాము. ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలా చాలా ఉన్నాయి మనకు ఆప్షన్స్. సో దాంట్లో ఏది మనకి ఎక్కువ, ఏ టైంలో ఏది ఎక్కువ తక్కువ రేట్స్ చూపిస్తాయనేది చూపిస్తాను. ఫస్ట్ ఊబర్లో మనం చెక్ చేద్దాము. యాక్చువల్గా ఇది మా ఇంటి లొకేషన్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ అనేసి పెడుతున్నాను నేను. సో మూడిట్లలో కూడా డిఫరెంట్ ప్రైజెస్ అయితే చూపెట్టింది నాకు. సో మీకు కూడా యాక్చువల్గా ఎవ్రీడే మీరు ఈ ప్రైజెస్ కూడా ఎప్పుడు ఒకేలాగా అయితే ఉండవు, సఫల్ అవుతూనే ఉంటాయి టైంని బట్టి. మార్నింగ్ ఒకలాగా, ఆఫ్టర్నూన్ ఒకలాగా, ఈవినింగ్ ఒకలాగా. ఇక్కడైతే నేను పెట్టాను కదా మా ఇంటి లొకేషన్ టు కాచిగూడ లొకేషన్. సో ఆటో అయితే 222 చూపిస్తుంది, బైక్ అయితే అండ్ కారు అండ్ నాన్ ఏసీ, దీంట్లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆటో వచ్చేసి 222, దీంట్లో నాకు తెలిసి చాలా తక్కువగానే చూపిస్తుంది. 3 persons మాత్రమే 225.62 రూపీస్ చూపిస్తుంది ఆటో. బైక్ అయితే 169 చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఓలాలో చెక్ చేద్దాము ఎంత ప్రైస్ ఉందనేది. సేమ్ మా ఇంటి దగ్గర నుంచి కాచిగూడ వరకు. ఎవ్రీడే లైఫ్లో, అందులో ముఖ్యంగా సిటీలో ఉండే వాళ్ళు అయితే ఎమర్జెన్సీ హరీబరీలో ఉంటారు కాబట్టి ఇవనేది చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. ప్రైస్ కంపారిజన్ చాలామంది చేసుకుంటారు, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. దీంట్లో చూడండి, దాంట్లో 224 కదా, దీంట్లో 234 చూపిస్తుంది ఓలాలో. ఇది యాక్చువల్గా నేనైతే మార్నింగ్ టైంలో సర్చ్ చేస్తున్నాను అనమాట ఆటోస్ కోసం అనేసి. దీంట్లో కూడా ఏసీ కార్లు ఉన్నాయి, నార్మల్ కార్లు ఉన్నాయి, లగేజ్ ఎక్కువ పెట్టాలనుకున్న అలాంటి కార్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు ర్యాపిడోలో చెక్ చేద్దాము. వన్ ఆఫ్ ద టైంలో ర్యాపిడో లాంచ్ అయినప్పుడు అయితే అసలు చాలా తక్కువకి చూపిస్తుండే ర్యాపిడో. ఇప్పుడు సేమ్ కాచిగూడ రైల్వే స్టేషన్ వరకు పెట్టాను మా ఇంటి దగ్గర నుంచి. ర్యాపిడో బైక్ వచ్చేసి 199, ఆటో 248 చూపిస్తుంది. అన్నిటికంటే హైయెస్ట్ ర్యాపిడో చూపిస్తుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా దేంట్లో ఎక్కువ తక్కువ రేట్ చూపిస్తుందని. బట్ నా వరకు అయితే ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు, కానీ నా వరకు అయితే నేను ఎక్కువగా ఓలా కానీ లేదంటే ర్యాపిడో కానీ ప్రిఫర్ చేస్తాను. కొన్ని చోట్ల అంటే మేము ఉండే ఏరియాలో అయితే ఓలా చాలా తక్కువగా లభిస్తుంది. సో మీ దగ్గర ఏవైతే ఆ టైంకి తక్కువలో కనిపిస్తాయో అప్పుడు అవి మాత్రం బుక్ చేసుకొని వెళ్ళండి. అండ్ మీకు మనీ సేవింగ్, టైం కూడా సేవ్ అవుతుంది. బట్ ఎమర్జెన్సీ అంటే ఏదో ఒకటి, ఏది ఫాస్ట్గా వస్తే అది బుక్ చేసుకొని వెళ్ళిపోండి. మళ్ళీ డబ్బులు సేవ్ అవుతాయని మన ఎమర్జెన్సీ మనం ఆపుకోలేం కదా. సో మూడిట్లలో చూసారు కదా, ర్యాపిడో, ఓలా, ఊబర్, మూడిట్లలో మీకు ఏది తక్కువగా అనిపించింది? మోస్ట్ ట్రెండింగ్ అయితే ఈ 3 యాప్సే ఉన్నాయి. అసలు ర్యాపిడో వచ్చిన కొత్తలో అయితే ర్యాపిడో రేంజ్లో ట్రెండ్ అయిపోయింది. ఫస్ట్ వచ్చింది మనకు ఓలా, తర్వాత ఊబరు, తర్వాత ర్యాపిడో వచ్చింది. సో మూడిట్లలో మీకు ఏది తక్కువ ప్రైస్ అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీకు ఇంకా వెరైటీ ఏవి కావాలి, హైదరాబాద్లో ఉండే వాళ్ళకు అండ్ ఎక్కువగా ఇట్లా బుక్ చేసుకొని ట్రావెల్ చేసే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టాను. ఇంకా క్లియర్గా కావాలంటే నేను ఏరియా వైజ్గా కూడా పెడతాను. ఇట్లా హైదరాబాద్ వర్సెస్ కర్నూలు అనేసి ఎక్కడ తక్కువగా ఉన్నాయి, ఎందుకు ఇలా ప్రైస్ డిఫరెన్సెస్ చూపిస్తున్నారు అనేసి ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి.